శ్రీవాణి స్కూల్ లైఫ్ అయిపోయింది. ఇక కాలేజ్ లైఫ్లో ఎలా ఉందో చూద్దాం. తను అడగకుండా ముద్దులు పెట్టేదాన్ని, నా అందాలు చూపించి మురిపించేదాన్ని. కానీ సీన్ రివర్స్. అదెలానో తెలుసుకుందాం. నా పేరు శ్రీవాణి. నేను 10th క్లాస్లో చైతన్య అనే అబ్బాయిని ప్రేమించి ప్రయాణం నడిపాను. అతనితో అన్ని రకాల రొమాన్స్లు చేశాను. తర్వాత అతనికి గుడ్ బై చెప్పాను. ఇక సిటీలో కాలేజీలో చేరిన తర్వాత అక్కడ చాలామంది అబ్బాయిలు నాకు పరిచయం అయ్యారు. చైతన్యను పూర్తిగా మర్చిపోయాను. ఇంటర్లో కౌశిక్ అనే అబ్బాయి నాకు బాగా నచ్చాడు. అతను FZ బైక్పై కాలేజీకి వచ్చేవాడు. నాతో పాటు ఉండే ఫ్రెండ్స్ అందరికీ తనే ఖర్చు చేసేవారు. చాలా రిచ్ కిడ్. అతన్ని చూడగానే నేను ఫ్లాట్ అయిపోయాను. ఎలా అయినా సరే అతన్ని ముగ్గులోకి దించాలనుకున్నాను. చాలా రకాలుగా ట్రై చేశాను. దెబ్బకి గురుడు లైన్లోకి వచ్చాడు. నా ప్రేమను అంగీకరించాడు. దానికి నేను ప్రేమ అనే పేరు పెట్టుకున్నాను. అదంతా ఆకర్షణ. ఇద్దరం కాలేజీ డుమ్మా కొట్టి బైకులపై చక్కర్లు కొట్టేవాళ్ళం. షాపింగ్ కాంప్లెక్స్లు, సినిమా హాల్స్లోనే ఎక్కువగా గడిపేవాళ్ళం. తను నా బర్త్డేకు చాలా గిఫ్ట్లు ఇచ్చాడు. కౌశిక్ను చాలామంది లవ్ చేశారు. కానీ కౌశిక్ ఎవరిని పట్టించుకోలేదు. నేనంటే కౌశిక్కి బాగా ఇష్టం. సినిమాల్లో హీరోయిన్స్లా మాదిరిగా ఫీల్ అయ్యే వాళ్ళం. ప్రతి సినిమాలో మమ్మల్ని ఊహించుకునే వాళ్ళం. ప్రతి డైలాగ్ మా కోసమే రాశారేమో అన్నట్లు అనుకునే వాళ్ళం. కౌశిక్ కూడా హీరోగా లాగానే బిహేవ్ చేసేవాడు. కాలేజీలో అందరికీ మా లవ్ స్టోరీ గురించి తెలిసిపోయింది. అందరూ మా గురించి మాట్లాడుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. కౌశిక్ ఎలా కోరితే అలా ఉండేదాన్ని. తను నాకు చాలా డ్రెస్సులు ఇప్పించాడు. వాటిని అన్నిటినీ వేసుకుని తనని మురిపించేదాన్ని. ఆదివారం పూట పార్టీ వేర్ వేసుకునేదాన్ని. అతనికి నేను మోడ్రన్గా కనిపిస్తే బాగా ఇష్టం. అందుకే అతనికి రోజు నా అందాలను చూపించేదాన్ని. అతని కోసం నా హెయిర్ స్టైల్, నా కట్టు బొట్టు తీరు పూర్తిగా మార్చేశాను. సిటీ పిల్లలా మారిపోయాను. అతను అడిగినా అడగకుండా ముద్దులు పెట్టేదాన్ని. నా అందాలన్నీ చూపించేదాన్ని. తను ఎక్కడ వేరే అమ్మాయి మాయలో పడిపోతాడేమో అని నా అందాలన్నీ చూపించేదాన్ని. అతను అడగకుండా కానీ తొందరపడి నా అందాలన్నీ చూపించాను. దీంతో అతనుకు నాపై డౌట్ వచ్చింది. నీకు గతంలో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడా అని అడిగాడు. అలాంటిదేమీ లేదన్నాను. కానీ అతనికి అనుమానం తీరలేదు. నా గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఏ ప్రేమలోనైనా ఖచ్చితంగా గొడవలు వస్తాయి. అలాగే మా ఇద్దరి మధ్య కూడా తగాదాలు వచ్చాయి. కౌశిక్కు నా 10th క్లాస్ లవ్ స్టోరీ తెలిసింది. చైతన్య తనతో గడిచిన ప్రతి విషయాన్ని కౌశిక్కు చెప్పాడు. నేను చైతన్యతో అసభ్యకరంగా దిగిన ఫోటోలన్నీ కౌశిక్కి చేతిలో పెట్టాడు. కాలేజీ అయిపోయిన తర్వాత నేను ఎప్పటిలాగే సాయంత్రం కౌశిక్ బండి ఎక్కి కూర్చున్నాను. కౌశిక్ నాపై కోప్పడ్డాడు. ఎందుకే నా జీవితంతో ఆడుకున్నావు అంటూ మండిపడ్డాడు. అందరి ముందు నన్ను నానా మాటలు అన్నాడు. బజారు దానివి అంటూ పరువు తీశాడు. నేను చైతన్యతో అసభ్యంగా దిగిన ఫోటోలన్నింటినీ అందరికీ చూపించాడు. మొత్తానికి నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అలా నా రెండో లవ్ స్టోరీని స్పాయిల్ చేశాడని నేను అసలు అనుకోలేదు. కౌశిక్కు దూరం కాకూడదని నేను చాలా ట్రై చేశాను. అదేందో తెలియక తప్పు చేశాను. ఇక నుంచి అలా చెయ్యను అని చెప్పాను. అయినా కౌశిక్ వినలేదు. చివరకు నాకు కూడా కౌశిక్పై చాలా కోపం వచ్చింది. ఇంటర్ పూర్తి కాగానే కౌశిక్ను పూర్తిగా దూరమయ్యాను. తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను. ఇక డిగ్రీలో ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.